వందే నమస్కారం అండి, వెల్కమ్ టు హిందూ శక్తి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో పాస్టర్ విజయ్ కుమార్ గురించి మనం మాట్లాడాలి. నా పాత ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా స్ట్రైక్స్ కొట్టింది ఎవరో కాదు, ఈ యొక్క విజయ్ కుమార్ పాస్టర్ మహానుభావుడే. సరే, ఏది ఏమైనా విజయ్ కుమార్ పాస్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మా ఛానల్ రిపోర్ట్స్ కొట్టి బ్లాక్ చేసే కొద్దీ, మా మీద ఫోకస్ పెరిగే కొద్దీ మాకు ఇంకా ఊపు వస్తుంది కానీ భయం రాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సబ్జెక్టు పరంగా చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు పాస్టర్లకు రెస్పెక్ట్ ఇవ్వవు, చిన్న పెద్ద గౌరవం ఇవ్వాలి కదా, ఎందుకు పాస్టర్లకు రెస్పెక్ట్ ఇవ్వని చాలామంది అంటూ ఉంటారు. ఈ వీటి ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రజల్ని మోసం చేస్తూ మూఢనమ్మక విశ్వాసంలోకి తీసుకుపోయి మన భారతదేశాన్ని భరతమాతను అవమానించిన ఇతనికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? సరే, జనాన్ని ఎలా మూఢనమ్మక విశ్వాసంలోకి తీసుకుపోతున్నాడు అంటే, నేను ఈ వీడియో ఒక్కసారి పూర్తిగా చూస్తే మీకు వివరాలు అనేవి తెలుస్తాయి. ఓకే, అంటే ఈ పాస్టర్ విజయ్ కుమార్ ఎవరిని పడితే వాళ్ళు మతోన్మాది అని అంటూనే ఉంటాడు. ఎవరన్నా హిందూ ధర్మం కోసం పోరాడితే, హిందూ ధర్మ సంరక్షణ కోసం పోరాడితే వాడు మతోన్మాది అని చెప్పి పేరు పెడతారు. అసలు ఈయన దృష్టిలో నిజమైన వ్యక్తి ఎవరు ఈయన దృష్టిలో మంచి వ్యక్తి? కేవలము సువార్త ప్రకటించే వాళ్ళు, యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు మాత్రమే ఈయన దృష్టిలో మంచి మానవత్వం ఉన్నవాళ్ళు. హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ సంరక్షణ కోసం పోరాడితే మతోన్మాదే అని చెప్పేసి ఈయన పేరు పెడుతుంటాడు. అసలు ఎవరు మతోన్మాది అనే వివరాలు, ఒకసారి ఎవరిని మనుషుల్ని మూఢ విశ్వాసంలోకి తీసుకుపోతున్నారు అనే విషయాలను ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ యొక్క వీడియో పెట్టడానికి గల కారణం వచ్చేసి, రీసెంట్గా ఒక హాస్పిటల్లో ఏదో ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చి, ఈ ప్రేయర్ ఆయిల్ వేసి నేను కరోనాను తగ్గిస్తా అని చెప్పేసి ఒక ఆమె వస్తే ఆమెను హాస్పిటల్ సిబ్బంది బయటికి పంపించేశారు. ఆమె మీద కేసు కూడా పెట్టారు. అది ఇప్పుడు ఆ కేసు కూడా నడుస్తూ ఉంది. అది జరిగింది. కానీ దీనికి మన విజయ్ కుమార్ పాస్టర్ ఏమంటున్నాడో ఒకసారి మనం ఆయన మాటలోనే విందాం. వీళ్ళందరికీ తెలిసి చేస్తున్నారా? నిన్ను మీరు రమ్మని చేస్తున్నారా? నేను అందరికి తెలిసి చేస్తున్నారా? చేద్దాం. మీరు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అండి, డైలీ వచ్చి కరోనా పేషెంట్లకి ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చేవాడు మొత్తం చేతితో ప్రార్థన చేసి కొబ్బరిని తీసుకొచ్చి రాసేస్తుంది ఆవిడ. కొబ్బరి నూనెతో కరోనాని కథం చేస్తుందట ఈ మహాతల్లి. క్రైస్తవం అంటే మతం అనుకునే ప్రతి పిచ్చోడు ఇలాగే మాట్లాడతాడు. కొబ్బరి నూనెతో ఆ మహాతల్లి కాదు కథం చేసేది, కొబ్బరి నూనె రాసి ఆ రోగికి ప్రార్థించగా, ఎవరికైతే ప్రార్థిస్తామో ఆ దేవుడు ఖచ్చితంగా నయం చేస్తాడు. ఇది రోగి విశ్వాసం పైన, విశ్వాస సహితంగా ప్రార్థించిన దైవజనులు, పెద్దలు ఎవరైతే ప్రార్థించారో వారిని బట్టి దేవుడు ఖచ్చితంగా ఆ రోగిని బాగు చేస్తాడు. హాస్పిటల్స్లో ఇలాంటి ఆధారాలు, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో అన్యులు హాస్పిటల్కి ఎవరైనా పక్కవారు కానీ, లేదా ప్రార్థించడానికి వచ్చిన వారు కానీ, క్రీస్తును నమ్ముకున్న వారు ఉంటే వారి మాట విని ప్రార్థించగా డాక్టర్లు నయం కావు అని చెప్పిన రోగాలను కూడా వారు తమంతట తాము ప్రార్థించి నమ్మి ప్రార్థించుకుని బాగు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా వారి విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు వారిని నయం చేస్తాడు. ఇది మత పిచ్చి వాళ్ళకి అర్థం కాదు. విన్నారు కదా, ఈ ప్రేయర్ ఆయిల్లో నిజంగా మహిమ ఉంది. దీని వల్ల ఎంతోమంది, అంటే ప్రేయర్ ఆయిల్లో ఎంతో మహిమ ఉంది. ఈ మహిమ వేసుకొని ప్రార్థన చేస్తే నిజంగా స్వస్థత అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి మన విజయ్ కుమార్ పాస్టర్ అనడం మీరందరూ విన్నారు, చూశారు. మళ్ళీ ఏమన్నాడంటే, గోమూత్రం గురించి కూడా మాట్లాడాడు. అంటే ఒక హాస్పిటల్లో గోమూత్రం తాగించారు కదా, మరి అప్పుడు ఏమైపోయింది, అసలు ఆ గోమూత్రం గురించి కూడా ఆయన ఏదో మాట్లాడాడు. ఒకసారి ఆయన మాటలను విందాం. ఆవు మూత్రం పట్టిస్తున్నారు కరోనా పేషెంట్కి, కొబ్బరి నూనెతో కరోనాని కథం చేస్తుందట అని వాగిన వీళ్ళు, ఆవు వచ్చ తాగిస్తే కరోనా తగ్గుతుందా? ఆవు వచ్చతో కరోనా పోతుందా చెప్పండి? అలా అనుకుంటే దేశంలో ఎందుకు ఎంతమంది చచ్చిపోతున్నారు? ఒరే గోపుత్రులారా, ఆవు వచ్చతో ఈ కరోనా పేషెంట్లందరినీ బ్రతికించవచ్చు కదా. ఎందుకు వ్యాక్సిన్ వేస్తుంది ప్రభుత్వం? ఎందుకు జాగ్రత్తలు చెబుతుంది ప్రభుత్వం? ఎందుకు మెడిసిన్ ఇస్తుంది ప్రభుత్వం? ఎందుకు ఈరోజు కరోనా వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తూ దాని నుండి బయటపడడానికి ప్రయాసపడుతున్నారు? ఆవు వచ్చ తాగొచ్చుగా. గోమూత్రం హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి పట్టిస్తున్నది ఈ మీడియాకి కనబడదు. గోమూత్రం మాత్రం వీళ్ళు డైరెక్ట్గా కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి పట్టించేస్తారు, బలవంతంగా నోట్లో పోసేస్తారు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఆవు మూత్రంలో గోవచ్చలో ఏమీ లేదు, చెత్త తప్ప. విన్నారు కదా, గోమూత్రం గురించి ఆయన ఎట్లా మాట్లాడాడో విన్నాడు.
ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి ఏమనిపించింది? ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ మాట్లాడినట్టు మాట్లాడా? ఓకే, ఇప్పుడు గోమూత్రం గురించి ఏముందా? ప్రపంచం మొత్తంలో అసలు గోమూత్రంలో ఎటువంటి యూజ్ లేదు, అందులో మట్టి మశాన మలినాలు ఏదో అన్నాడు కదా, అవి మాత్రమే ఉన్నాయి అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే ఈ పాస్టర్ విజయ్ కుమారే. పాస్టర్ విజయ్ కుమార్, నీకు గోమూత్రం వల్ల అందులో ఏముందో తెలుసుకోకపోతే మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. తెలియకపోతే నోరు మూసుకొని ఉండు. యూట్యూబ్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగితే మా దగ్గర నుంచి కౌంటర్ వీడియోలు ఇలాగే వస్తాయి. మీకు ప్రతి ఒక్క వీడియోకి నేను కౌంటర్ పెట్టాలి. ఇప్పుడు నేను నీ మీదే ఫోకస్ చేస్తున్నా. నువ్వు జనాల్ని ఎట్లా మోసం చేసి ఎట్లా అమాయకత్వంలోకి, వాళ్ళ అమాయకత్వాన్ని మూఢనమ్మకంలోకి నువ్వు తీసుకుపోతున్నావు నేను ప్రతిదీ గమనిస్తూనే ఉన్నా. నీ కౌంటర్ పడాలి, పడుతుంది. ఓకే, ఇప్పుడు గోమూత్రం వల్ల వివరాలు, గోమూత్రం వల్ల యూజ్ ఏంది అని అంటావేంటి? ఇప్పుడు గోమూత్రంలో యాజ్ సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది. అందులో ఉన్నటువంటి ఇప్పుడు గోమూత్రాన్ని కొన్ని చోట్ల ఎరువులుగా వాడతారు. మన పూర్వీకులు అంటే నీకు తెలిసి సావదులే, మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత వాళ్ళు గోమూత్రాన్ని పవిత్రంగా భావించేవాళ్ళు, గోమూత్రాన్ని తాగేవాళ్ళు, గోమూత్రాన్ని పంటలలో ఎరువుగా వాడేవాళ్ళు. గోమూత్రాన్ని సకల వ్యాధులకు నివారణ, వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది, కొన్ని రకాల జబ్బులు, కొన్ని రకాల వ్యాధులు కూడా నయం చేస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ సైంటిఫిక్ ప్రూఫ్. పెద్ద పెద్ద విదేశాల్లో సైంటిస్టులు కూడా దీన్ని ఒప్పుకున్నారు, దీన్ని యాక్సెప్ట్ చేశారు. గోమూత్రాన్ని కూడా విదేశాలలో బాటిల్స్ డబ్బులు ఖర్చు పెట్టి మరి కొనుక్కుంటారు మన భారతదేశం నుంచి. సరే, ఈ మాత్రం కూడా తెలియదా? ఒక చిన్న పిల్లోడు చెప్తేనే తెలుస్తుందా? నాకు ఒక రోజు మెసెంజర్ లో మెసేజ్లు పెడుతున్నాడు, అరే బుడ్డోడా నువ్వు రోజు గోమాత అంటున్నావు, ఆ గోమాత నిన్నేమైనా కన్నదా అని మెసేజ్లు పెడుతున్నాడు. నేను కూడా అన్నా, నువ్వు రోజు చర్చికి పోతున్నావు, ఆ ఫాదర్ ని ఫాదర్ అంటున్నావు, ఆ ఫాదర్ మీ అమ్మ మొగుడా అని నేను కూడా అన్నా. గోమాత నా ఒక్కడికే గోమాత కాదురా, మన అందరికీ గోమాతే. గోమాత ఈ విశ్వానికే ప్రాణదాత. పిల్లోడికి ఉన్న జ్ఞానం కూడా నీకు లేదు, ఆ పిల్లోడికి ఉన్నటువంటి తెలివితేటలు జ్ఞానం కూడా నీకు లేదు. సరే, ఓ పని చేద్దాం. గోమూత్రం వల్ల కరోనా నయం కాదు అనేది మీరు చెప్తే మేము దాన్ని ఫాలో అవుతాం. ఒకవేళ నిజంగా అది కరోనా నయం చేయదు, అదే ప్రేయర్ ఆయిల్ నయం చేస్తుందా? ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ కరోనాను నయం చేస్తుందా? ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ వల్ల రోగాలు తగ్గిపోతాయి, జబ్బులు తగ్గిపోతాయి, వీటితోటి మనం ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఎక్కడన్నా సైంటిఫిక్గా ప్రూఫ్ అయిందా? మీరు చెప్పగలరా? అంటే ప్రేయర్ ఆయిల్ తీసుకొని ప్రార్థన చేయండి అని చెప్పేసి, కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళండి, ప్రేయర్ ఆయిల్ తీసుకొని ప్రార్థన చేయండి అని చెప్పేసి మీరు కూడా జనాలను రెచ్చగొడుతున్నారా? అంటే మీరు కూడా జనాలను మోసం చేస్తున్నారా? ఇప్పుడు ఆ హాస్పిటల్ సిబ్బంది ఎందుకు అలా చేశారు అంటే, అది ప్రేయర్ ఆయిల్ అనేది ఒక నూనె డబ్బా, అది దేనికి పనికిరాదు. అది తీసుకొని వచ్చి వాళ్ళందరూ మూఢనమ్మకంలో, మూఢ విశ్వాసంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు నిజంగా ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళకి నయం కాకపోగా ఈమెకు అంటుకుంటుంది. మరి ఈమెకు అంటుకున్నప్పుడు ఈమె మళ్ళీ బయటికి వెళ్ళి 10 మందికి అంటిస్తుంది. 10 మంది కరోనా వైరస్ అంటిస్తే మళ్ళీ తిరిగి హాస్పిటల్కి రావాలి. అక్కడ హాస్పిటల్ బెడ్లు కూడా ఖాళీగా లేవు. బెడ్లు ఖాళీగా లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళను అసలు హాస్పిటల్ దగ్గరికి బంధుమిత్రులు కూడా ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. ఇది బయట జరుగుతుంది హాస్పిటల్లో. ఇదేమో మన విజయ్ కుమార్ పాస్టర్ ఏమో ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళండి, లోపలికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, అందులో శక్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, జనాలను మూఢనమ్మకంలోకి జనాలను మూఢనమ్మకం తీసుకుపోతున్నారు హిందువులు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంది? సరే, నీ వీడియో ప్రకారము నిజంగా కరోనా వైరస్ని తగ్గించే శక్తి గోమూత్రంకు లేదు అని అనుకుందాం, నిజంగా లేదనుకుందాం. మరి మీరేం చేయాలి? అసలు నువ్వు చెప్పాల్సింది ఏంటి? అసలు ఆ వీడియో మొత్తంలో నువ్వు చెప్పాల్సింది ఏంటి? ఏదో కరోనా వైరస్కి సంబంధించి దిక్కుమల్ల పాటలు రాసి యూట్యూబ్లో పెట్టడం కాదు, అది ఎవరికి యూజ్ లేదు. కరోనా కోసం ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయమని ఆ ప్రార్థన కూడా ఎవరికి యూజ్ లేదు. మిమ్మల్ని ఏమైనా అడిగిందా భారతదేశం? ఇప్పుడు భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశము కరోనా వైరస్ తోటి, కరోనా పేషెంట్ తోటి, ఒక వ్యాధితోటి దేశం అతలాకుతలం అవుతుంది. ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో దయచేస్తే పాస్టర్లు అందరూ దేశం కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఎవరన్నా మిమ్మల్ని అడిగినరా?
మీరు చేసే ప్రార్థనలు మీకు ఏదో పెద్ద దేశభక్తి ఉందని చెప్పేసి మీ దగ్గర ఉన్న బిల్డప్ కొట్టుకొని మీ కానుకలు దశంభాగాలు దొబ్బి తినడానికే మీరు చేస్తున్నారు దిక్కుమల ప్రార్థనలు. అవి ఎవరికి యూజ్ లేవు. మళ్ళీ అమ్మంటున్న ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేయాలి అంట. ఒకసారి మనం ఆయన మాటలోనే విందాం. ఈరోజు మన భారతదేశం కోసం ఉపవాసాలు ఉండి మరి ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులే. ఏంటి ఉపవాసనాలు ఉండి ప్రార్థన చేయాలా? ఇదే మాట నిన్న ఇంతకుముందు పెట్టినటువంటి జాకబ్ పాస్టర్ మీద నేను కౌంటర్ వీడియో పెట్టినప్పుడు ఆయన కూడా ఈ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు మళ్ళీ ఇంకోసారి ఆయన మాటలు విందాం. అన్న పానీయాలు మానేసేసి ఉపవాసం ఉంటూ 2 రోజులు 3 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండి దేశ క్షేమము కొరకు, దేశ రక్షణ కొరకు, దేశ ప్రజల రక్షణ కొరకు, ఇక నాయకుల కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. విన్నారు కదా, ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారంట. అంటే మీ చర్చలు కూడా ఇదే చెప్తున్నారా? ఇప్పుడు కరోనా టైము మీరందరూ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఇదే చెప్తున్నారా? నేను అందుకే భారతదేశానికి పెరిగిన ప్రమాదం క్రైస్తవ పాస్టర్లు అన్నా. ఈ కరోనా టైంలో మీరు తినండి, టైం టు టైం తినండి, మీరు తినవలసిన కన్నా ఎక్కువ తినండి, బలంగా ఉండండి, మార్నింగ్ సూర్యరశ్మి ఎండలో 3 గంటలు గడపండి, బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ను ధరించండి, వీలైనంత వరకు యోగా మెడిటేషన్ ఎక్సర్సైజులు చేయండి. ఈ టైంలో ఎవరు ఉపవాసాలు ఉండకూడదు. చాలా వరకు ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. అనవసరమైనటువంటి టీవీ వార్తలు చూసి వాటి వల్ల మీరు లేనిపోని టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఒకవేళ కరోనా వచ్చినా కూడా మీరు భయపడవద్దు. కరోనా వచ్చిందన్న భయంతో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది వచ్చినా కూడా మిమ్మల్ని ఏమీ చేయదు. మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకుంటే అది మీ ఒంట్లోనే చనిపోతుంది. ఇవి చెప్పాలి. మీరు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నప్పుడు, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉన్నప్పుడు మీరు ఇవి చెప్పాలి. ఇవి చెప్పకుండా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి, ప్రేరాలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. ఇలా జనాలు మోసం చేస్తున్నారు. మీరు ఇలా జనాల్ని మోసం చేస్తూ ఉంటే చూసుకుంటూ ఉండే రోజులు ఎప్పుడో పోయినాయి. ఈ భూమి మీద ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడచ్చేమో, కానీ విజయ్ కుమార్ లాంటి దొంగ పాస్టర్లకు, జనాలను మూఢ విశ్వాసంలోకి తీసుకెళ్ళి మోసం చేసి ఇలాంటి దిక్కుమాల దగులుబాజీ పాస్టర్లకు ఏం రెస్పెక్ట్ ఇస్తారు? ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? అసలు వీడి వల్ల యావత్తు క్రైస్తవ పాస్టర్లకే అవమానం, క్రిస్టియానిటీకి అవమానం. వీడి వల్ల ఒక మాట చెప్పాలంటే క్రిస్టియానిటీకి అవమానం వీడి వల్ల. జనాలను అంటే నాకు ఏం అర్థమవుతుందంటే వీడు చెప్పిన దాన్ని బట్టి అన్ని చర్చిలలో కూడా ఎవరన్నా, దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు, దయచేసి మీరు మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఎక్కడన్నా పాస్టర్లు ప్రార్థన చేయండి, కరోనా వైరస్ వచ్చింది, మనల్ని కరోనా వైరస్ ఏమి చేయదు, మన దగ్గర యేసయ్య ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే కరోనా వైరస్ తగ్గిపోతుంది, మీరేం భయపడొద్దు అని చెప్పే దిక్కుమాలిన దగులుబాజీ పాస్టర్ల మాటలు నమ్మవద్దు. మనకు ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ మాత్రమే పాటించండి అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జనాలను మూఢనమ్మకంలోకి తీసుకెళ్ళి మభ్యపెట్టి మోసం చేసి మత మార్పిడి చేసి ఇలాంటి మత మార్పిడి మాఫియాలాగా ఉన్నటువంటి ఇలాంటి క్రైస్తవ పాస్టర్ల నుంచి దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నేను మిమ్మల్ని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.